ఇది టీఆర్ఎస్ పార్టీ నిన్న రాజ్యసభకు సంబంధించినటువంటి దాంట్లో 3 సీట్లు ఏకగ్రీవం అయిపోయినాయి. 3 సీట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో 3వ స్థానం పైన పోటీ చేస్తాదనేటువంటి అంశంలో బాగా చర్చ జరిగింది. టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెడుతుంది, ఇబ్బంది పెడుతుంది. 16 మంది ఎమ్మెల్యేలు మాకు మద్దతు ఇస్తారు అనేటువంటి అంశం ఎప్పుడైతే చెప్పారో దాంట్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యన కూడా చర్చ జరిగింది. దీంట్లో మేడారానికి కేంద్రం మొండి చేయి, తెలంగాణ కుంభమేళాకు పైసా ఇవ్వని వైనం, జాతీయ హోదా ప్రకటనపై దాటవేత ధోరణి. అయితే మేడారంకి ఇయ్యడం ఒక అంశము, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పైన తెలంగాణలో వ్యతిరేకత సృష్టించే విధంగా కూడా కొన్ని వార్తలు ప్రత్యక్షంగా వస్తాయనేటువంటిది ఇప్పటిదాకా కూడా వస్తున్నటువంటి అంశము. ఈ మేడారం జాతర పైన జరిగినటువంటి అన్ని అంశాలు మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు కాబట్టి కిషన్ రెడ్డి దీనిపైన పూర్తి స్థాయి వివరణ ఇవ్వకపోతే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పైన వ్యతిరేకత సృష్టించేటువంటి అవకాశం మాత్రం స్పష్టంగా కనబడుతున్నది. ఈ జాతరకు రైళ్లు ఎందుకు ఇవ్వలేదు, ఈ జాతరకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదు, ఈ జాతరకు కేంద్రం నుంచి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు, దాని వెనుక ఉన్నటువంటిది ఏంటిది, జరిగింది ఏంటి, అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్న మహాజాతరకు కానరాని చేయూత అనేటువంటి అంశం పైన కిషన్ రెడ్డి గారే స్పష్టంగా కూర్చొని కేవలం మేడారం పైన మాత్రమే వివరణ ఇవ్వకపోతే మాత్రము కష్టంగా ఉంటుంది అనేటువంటిది చూడాలి. ఆపరేషన్ గులాబీ అదే చెప్పుకున్నాం. దీనికి సంబంధించి